అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు తులారాశి వాళ్ళు జన్మించినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం. జూలై 21 తారీఖున సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అతి పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతున్నాయి. కనుక ఈ యొక్క రాశి వారికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతున్నాయి, అలాగే వీడి యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ముందుగా అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారి అయితే చాలా కష్టజీవులు. వీరికి ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించి వస్తుంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క పరువు బాధ్యతలను కూడా వీరి నెత్తిన మీద వేసుకొని కుటుంబం బరువు మొత్తం కూడా చిన్న వయసులోనే కూడా ఎంతో కుటుంబ భారాన్ని కూడా మోయవలసి అయితే వచ్చింది ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి అయితే ఈ రాశిలో వారిలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలు స్వయంగా అనుభవించడం వలన ఈ రాశి వారికి అనుభవాలన్నింటినీ కూడా పాఠాలుగా మార్చుకొని కొన్ని రకాల సమస్యల్ని కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలను వీరి దగ్గరికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతుంటారు. కుటుంబానికి వీరి యొక్క పరువు బాధ్యతల్ని ఎంతో జాగ్రత్తగా తీసుకొని వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఎదుటి వారికి ఏదైనా సరే కష్టం వచ్చినా, ఏదైనా సరే ఆపద వచ్చినా ఆ కష్టం వారి నుంచి ఎలా అయినా సరే దూరం చేయాలి, ఆ కష్టం వారు పడకుండా ఉండాలి అనేది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి సలహాలు ఇవ్వాలని చెప్పి ముందుగా ఆలోచించే వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారిలో జన్మించినటువంటి వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు. ముఖ్యంగా నా అనుకునే వాళ్ళు వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు వాడుకొని వీరి యొక్క అవసరాలనికి కూడా తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా పెట్టడం, ఇలా అయితే వీరికి ఎన్నోసార్లు అయితే జరిగి ఉంటాయి. ఇక వీటన్నిటిని కూడా చూస్తూ ఉండడం వలన ఈ యొక్క తులారాశి వారు ఎన్నో నష్టాలను కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక తులారాశి వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను కూడా నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అనుకునే వాళ్ళు మోసం చేస్తున్నారు. వీరికి ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారో, ఎన్ని రకాల మోసం చేయాలో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇదంతా కూడా వీరికి ఇప్పటికైతే అర్థమైంది. అంటే ఒక్కొక్క రకంగా తెలియడం వలన మీరు వాటన్నిటిని కూడా అనుభవాలుగా తీర్చుకొని ఇకపై అటువంటి కష్టాలన్నిటివి జీవితంలోకి రాకుండా మళ్ళీ తెలివిగా అయితే వీరు తక్కువ తనంగా చిక్కకుండా అయితే ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలో, ఎన్ని రకాలుగా జాగ్రత్త పడాలో అన్నీ కూడా ముందుగానే నేర్చుకున్నారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి బంధు ప్రీతి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి, అంటే మళ్ళీ ప్రేమతో మోసం పోతూ ఉంటారు కాబట్టి మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా ఈ యొక్క తులారాశి వారు గట్టిగా అంటే బెటర్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక వీరికి అతి తెలివితేటలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. వీరి తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. ఇక చాలామంది ఈ యొక్క తులారాశి వారికి కీడు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి కూడా మీకు ఏదో ఒక రకంగా జరగాలి, మీరు చేసే పనులలో అవ్వకూడదు, ఆటంకాలు కలగాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా కొన్ని చిన్న తంత్రాలు మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వారు మిమ్మల్ని ఏం చేయలేక ఏ విధంగానైతే మీ దగ్గర ప్రతి ఒక్కటిని కూడా దూరం చేయాలి, అలాగే మీ పనిని ఏది కూడా పూర్తి కాకూడదు అనే ఆలోచనతో ఈ యొక్క రాశి వారికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక అటువంటి వాళ్ళు ఎక్కువగా శాతంగా మీ యొక్క రాశిలో వరకైతే చాలామందికి అయితే ఉన్నారు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నాలలో అంటే మనం ఏదైతే సాధించాలి, ఏదైతే ప్రయత్నాలు చేయాలి, ఏదైనా సరే మనం ముందుగానే ఇతరులకి చెప్పడం వల్ల మనకు ఆటంకాలు కలిగించడం అనేది చాలాసార్లు అయితే జరుగుతుంది. అంటే అందరు మన వాళ్ళని చెప్పి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి మీ యొక్క
విషయాలకు అంటే మీరు చేసే పనులలో ఆటంకాలను కలిగించాలి. ఆ యొక్క పనిని పూర్తి చేయగలగొద్దు అనేటువంటి ప్రయత్నాలు అయితే మన శత్రువులు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ మన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోకూడదు. అటువంటి వాడి వల్ల మనకి ఎన్నో సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం చేసే పనిని ముందుగా ఎవరికి కూడా చెప్పకూడదు. అది సక్సెస్ఫుల్గా సాధించిన తర్వాతనే ఇతరులకైతే చెప్పాలి. అప్పుడే వారు మిమ్మల్ని ఏమి చేయలేరు. అలాగే తులారాశి వారు జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి అవకాశాలు వారి పేరు మీద అయితే మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. పెళ్లి సంబంధం చేసేవారికి మంచి సంబంధాలు అయితే కుదరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే చాలా కాలంగా చేయాలనుకుంటున్నటువంటి వారికి మంచి ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. దీంతో పాటుగా మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఫ్యూచర్ చాలా అందంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడి నుండి రాక మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ యొక్క దైవ అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క రాశి వారికి ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని ఈ యొక్క రాశి వారు సద్వినియోగం చేసుకుంటే మీకు ఎలాంటి దేనికి కూడా లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు అని కూడా చెప్పుకోవాలి ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశిలో మీరు అపార ధనవంతులు కావడానికైతే ఆ దైవం మీకు అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క పని చేయండి. ఆర్థికంగా కూడా మీరు ఎంతగానో పురోగతి సాధించాలని చెప్పి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీకు అనుగ్రహాలు అనుకూలించడం వల్ల మీకు ఫలితాలు అనేటివి రాబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఎవరైతే ఉద్యోగాల ప్రమోషన్స్, వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీ జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి అయితే మీరు ఖచ్చితంగా కూడా అయితే ఈరోజు చూస్తారు. ఎందుకంటే మీరు చేసే మీ యొక్క గ్రహాలు మార్పిడి వలన అంటే మీ యొక్క గ్రహాలు ఎప్పుడైతే మనకు చేంజ్ అవుతూ ఉంటాయో ఈ గ్రహాల వల్ల మీకు ఆర్థిక లాభాలు అయితే చాలా వరకు కూడా అధికంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాశి వారికి ఎప్పటి నుంచో కూడా మీరు ఒక కోరిక అనేది మీ యొక్క బలమైన కోరిక ఏదైతే ఉందో అలాంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజున అయితే రాబోతుంది. అంటే మీ ఇంట్లో ఏదైనా సరే ఏదైనా వ్యాపారంలో లాభాలు రావడం లేదని మీరు బాధపడినట్లయితే కనుక ఈ సమయంలో అధిక లాభాలు అయితే ఈ రాశి వారు పొందుకోబోతున్నారు. అలాగే ఇలాంటి 2 గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు. అలాగే మీ చిన్ననాటి స్నేహితులను కలవడం ఈరోజు అయితే జరుగుతుంది. వారి వల్ల మీకు ఒక శుభవార్త కూడా రాబోతుంది ఈ యొక్క రాశి వారికి. ఇక తులా రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ 2 గుడ్ న్యూస్లు అయితే మీకు రాబోతున్నాయి. కాబట్టి ఒక తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే. ఇక ఈ రోజున ఏర్పాటు చేసిన కాస్తంత నెమ్మదిగా సాగిపోతుంది. తెలియకుండానే ఒక సమస్యలో చిక్కుకుంటారు. జాగ్రత్తలు అయితే తప్పనిసరి తీసుకోండి. జాగ్రత్తలతో పాటుగా ఆలోచించి అడుగులు వేయండి. తెలిసి కూడా తెలియక ఏదో ఒక తప్పు గతంలో చేసి ఉండవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ విషయం గురించి జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల మీకు శత్రువులు అధికంగా తయారవుతారు. మీకు ఒక ఫోన్ కాల్ వల్ల అనుకునే విధానంగానే ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. కోపంలో మీరు ఏదో ఒక విషయంలో మాట జారి ఉండవచ్చు. దాన్ని పట్టుకొని మీ పైన ఇతర వ్యక్తి కక్ష సాధించబోతున్నారు. మీకైతే ఖచ్చితంగా కూడా నిందలు రాబోతున్నాయి. నమ్మినప్పుడు ఇప్పుడు నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఏదైనా సరే విషయం గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కువగా మాటకైతే మీరైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే మేలు. అయితే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ ఫోన్ కాల్ అయితే వస్తుంది. తెలిసి తెలియకగా తొందరపాటు వల్ల చేసిన తప్పు వలన మీరు తిట్లు తినబోతున్నారు. మీకు తెలియకుండానే అదే జరిగేది తీరుతుంది. కానీ మీపై నిందలు ఖచ్చితంగా వస్తాయి. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త అయితే తీసుకోండి. 1కి 2 సార్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి. ఏదో విషయంలో మీరు కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండవచ్చు, జార విడిచి ఉండవచ్చు. దాన్ని పట్టుకొని మీ పైన వారు ఖచ్చితంగా కూడా కక్ష సాధించే యత్నం చేస్తారు. మీరు వెక్కి ఏడుస్తారు, మీ ఇందల పాలవుతారు. కాబట్టి ఏదైనా సరే విషయం గురించి నిజం తెలుసుకొని మాట్లాడడం చాలా వివేకం.
అదే అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం తిట్లు అయితే కలగబోతున్నాయి. దీన్ని ఎవరు కూడా తప్పించలేరు. మీరు నీ తప్పు కూడా అపాసులు కావచ్చు. ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది. ఈ మాసంలో ఈ రోజున మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే నెమ్మదిగానే ఉంటుంది. తొందరపాటు నిర్ణయం అయితే మంచిది కాదు. కుటుంబంలో ప్రేమలు పెరగబోతున్నాయి. పాత ఆరోగ్య సమస్యలు అయితే తీరిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతమేర తగ్గుముఖం పట్టవచ్చు. ఈ యొక్క రాశివారు వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. ఏ పనిని చేసినా సరే ఈ యొక్క రోజున నెమ్మదిగానే సాగుతుంది. ఒకటికి పలుమార్లు కూడా గుర్తుపెట్టుకొని కావున ఏ పట్టుబడి పెట్టవద్దు. ఏ నూతన నిర్ణయం ఏ నూతన కార్యక్రమం కోసం తీసుకోవద్దు. ఇబ్బందులు అనేటివి మీకు చెప్పి రావండి. కావున జాగ్రత్త వహించడమే మీ వంతు. మీకు మాత్రం ఈరోజు ఇలా ఒక ఫోన్ కాల్ వల్ల మాత్రం పక్కాగా తిట్లు వస్తాయి. అవాసువాలు కాబోతున్నారు. తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవద్దు. పనులలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనులు వాయిదా వేసుకోకండి. నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి. పనులు మాత్రం వాయిదా వేస్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్ గౌరవం కోల్పోతారు. మీ పక్కన ఉన్న వారిని మీరు ఖచ్చితంగా కూడా గమనిస్తూ ఉండండి. పనుల్లో అయితే ఇబ్బందులు పక్కగా వస్తాయి. నిత్యం కూడా శివారాధన చేసుకోవడం, ఏదైనా సరే పని మొదలుపెట్టే ముందు గణపతికి పూజ చేసుకోవడం మంచిది. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.